స్తోత్రమెస్సయ్యా. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానం కలుగును గాక. ఆమేన్. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్న దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? వాక్యాన్ని మీరు కాసేపైనా చదివారా? మరి దేవుడు తన కృప చొప్పున 5 నెలలు కాచి కాపాడి ఈ 6వ నెలని దేవుడు మనకు బహుమానం, ఈ మొదటి తారీఖున దేవుడు నిన్ను నన్ను మరి ఆయనను మనల్ని సజీవ లెక్కలో వచ్చి ఆయన స్తుతించడానికి ఇచ్చిన కృపను బట్టి, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి ఇచ్చిన కృపను బట్టి మరి దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రతిదినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానాన్ని చదువుకుందాం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, సామెతల గ్రంథము 9వ అధ్యాయము 11వ వచనం, నా వలన నీకు దీర్ఘాయు కలుగును, నీవు జీవించు సంవత్సరములు అధికములగును. దేవునికి స్తోత్రం. చక్కటి వాగ్దానం ద్వారా ప్రభు నీతో మాట్లాడుతాడు. ఎందుకంటే నిన్ను ప్రేమిస్తున్నాడు గనుకనే 5 నెలలు కాచి కాపాడి 6 నెలల బహుమానం కింద ఇచ్చి నీకు ఇస్తున్న వాగ్దానం ఏంటో తెలుసా? నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించు సంవత్సరంలో అధికములగును. దేవునికి స్తోత్రం. ఈ దినం నీ పరిస్థితిని బట్టి, నీ బలహీనతను బట్టి, నీకున్న శ్రమను బట్టి నా జీవితం అయిపోయింది, ఇంక నేను చనిపోతానన్న స్థితికి ఒకవేళ నువ్వు వచ్చావేమో, నా ప్రభు నిన్ను మరి హెచ్చరిస్తూ నిన్ను బలపరుస్తున్న వాగ్దానమే, నా వలన నీకు దీర్ఘాయువు కలు, నీవు జీవించు సంవత్సరంలో అధికంలో నేను వాగ్దానం చేస్తున్నాడు. కనుక ప్రతి ఒక్కరూను మరి వాగ్దానాన్ని బట్టి బలం తెచ్చుకోండి. ఈ వాగ్దానం నీకోసమే అని గ్రహించుకోనండి. తద్వారా ఈ వాగ్దానం నీ సొంతం నీ జీవితంలో నెరవేరుతుందని తెలియచేస్తూ దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్యా. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో తండ్రి మీరిస్తున్న వాగ్దానం, నీవు జీవించు సంవత్సరంలో అధికములో ఉన్న వాగ్దానం చేస్తున్నావు. నీ వల్లనే దీర్ఘాయువు అంటున్నావు ప్రభువా. అవును తండ్రి, ఈ వాగ్దానాన్ని మా జీవితంలో దీర్ఘాయువును అనేనా అధికములగే సంవత్సరములు మేము పొందుటకు నీ కృపను అనుగ్రహించమని నీ ప్రార్థిస్తున్నాము తండ్రి. 5 నెలలు కాచి కాబట్టి 6వ నెలని మొదటి దినాన ప్రభా నేను స్తుతించడానికి, ఈ విధంగా ప్రార్థించడానికి ఇచ్చిన కృపను బట్టి కూడా నీకు వందనాలు. ఎంతమంది ప్రజలు ప్రార్థనలు ఎక్కువిస్తారు, వారందరి జీవితాలు ఈ వాగ్దానాన్ని నెరవేర్చమని ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. అలాగే ప్రభా, రోగులుంటే స్వస్థపరచండి. అనేకమైన శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, ముఖ్యంగా ఎండల వేడిమితో నేను సతమతం అయిపోతున్నారు ప్రభా. నీ చిత్తమైతే పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభంలో నేను కాచి కాపాడినట్లుగా ప్రభా నీ ప్రజలైన మా అందరికీ నీ ప్రభా చల్లటి వాతావరణం మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఎంతమంది ప్రభా వడదకు గురవుతున్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకుని బలపరచమని నాయన, ఈ దినం పెళ్లి రోజు లేని పుట్టినరోజు కానీ జరిపించుకున్న ప్రతి బిడ్డకి క్షేమాన్ని, సమాధానాన్ని, సంవత్సరం అంతా ఈ దయకిరీటాన్ని ఉంచమని, ఈ దినం నీ బిడ్డలు చెయ్యి ప్రయాణాలు, ప్రయత్నాలు, రాకపోకల్లో సమస్తములో తండ్రి మీరే తోడండి, మాహిం పొందమని యేసునామమున పెట్టాడుచున్నామా పరమ తండ్రి. ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు మీతో మాట్లాడి మిమ్మల్ని బలపరిచారు. కనుక ప్రతి ఒక్కరి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ ప్రార్థన అవసరాలు కామెంట్ రూపంలో తెలియచేయండి. దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్.